హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హార్నీ డిఫరెంట్ థాట్స్. నా వీడియో చూసే వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఏంటి అంటే లాంగ్ బ్లాగ్ అనమాట. ఈరోజు ఏంటి అంటే మా ఊర్లో కరీంనగర్ డిస్టిక్ దగ్గర పెద్దపల్లి అవతల అనమాట దేవునపల్లి అని ఊరు అనమాట. ఆ ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి 470 స్టెప్స్ పైన దేవుడు ఉంటాడు. ఏది కోరుకుంటే అది అవుతుంది గాయ్స్. సేమ్ మనం తిరుపతిలో ఇల్లు కావాలి అని చెప్పేసి ఎలా కోరుకొని ఎలా బండలు పెడతాం, సేమ్ ఇక్కడ కూడా అలాగనే పెడుతున్నారు చూడండి. అండ్ 470 స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళాలి అంటే. యాక్చువల్గా నేను సగం దూరం వెళ్ళాను, సగం దూరం స్టెప్స్ ఎక్కిన తర్వాత వెళ్ళను అనుకున్నాను. కానీ లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటూ వెళుతూనే ఉన్నాను. అండ్ ఫైనల్గా అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇదైతే బండల మధ్యలో వెలిసిన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడైతే ఏది కోరుకున్నా జరుగుతుందంట ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా చూసేసేయండి ఈ బ్లాగ్ అయితే. అండ్ అందరూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూసేసేయండి. అండ్ పైకి ఎక్కేటప్పుడు అయితే చాలా నాకు సగం 470 స్టెప్స్ కదా, సగం స్టెప్స్ ఎక్కాక ఇంకా నేను ఎక్కుతానో లేను అని చెప్పా. ఫైనల్గా ఎక్కిన తర్వాత మేము కిందికి వచ్చేటప్పుడు కూడా 2 అవుతుంది. దేవుడికి దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు కూడా ఫుల్ కాలినాయి, ఫుల్ లెగ్స్ అనేది మొత్తం కాలిపోయినాయి, రెడ్గా అయిపోయినాయి. బట్ అస్సలు నాకు కాలు నొప్పి కూడా లేదు గాయస్. ఎందుకంటే అది దేవుడు మ్యాజిక్కో ఏమో నాకు కూడా తెలీదు. అసలు ఏం కూడా కాలేదు, లెగ్స్ కూడా పెయిన్ కాలేదు. రియల్గా చెప్పాలి అంటే మస్తు పవర్ఫుల్. ఇలా కోరుకుంటే అలా జరిగిపోతాయి. అండ్ ఎవరైనా ఇల్లు కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా చూడండి, ఇక్కడ ఇల్లు కావాలని ఎలాగ కట్టారో చూడండి. చాలామంది సేమ్ మనం తిరుపతిలో ఎలా కడతారు ఇల్లు కావాలి అని బండల మధ్యలో, అలా స్టెప్స్ మధ్యలో మొత్తం అవే ఇల్లు కావాలి అని చెప్పేసి బండ మీద బండ ప్రతి ఒక్కరూ అక్కడ స్టెప్స్ పక్కన ప్రతి ఒక్కరు కట్టారు ఫ్రెండ్స్. అండ్ అలాగని మేము కూడా కట్టేసాము. మాకు కూడా ఒక ఓన్ హౌస్ కావాలి అని చెప్పేసి. అండ్ ఈ టెంపుల్కి మీరు కూడా నియర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి అవతల దేవునపల్లి దగ్గరికి వెళ్ళేసి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాడు దేవుడు అయితే. చూడండి వెలిసిన దేవుడు అక్కడ బ్లాక్ కలర్ ఉన్నాడు చూడు, అక్కడ వెలిసిండనమాట. ఆ బండకి వెలిసిందనమాట దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. అది రియల్ దేవుడు. ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ పెట్టారు చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇది దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అలా వెలిసిండనమాట. చాలా పవర్ఫుల్ గాడ్. అండ్ మీరు కూడా చూసేసేయండి ప్రతి ఒక్కరూ. అండ్ చూడండి ఇవైతే దేవుడి పాదాలు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వ్యూ కూడా చూడండి పైనుంచి వెళ్ళి వేరే లెవెల్ ఫ్రెండ్స్. అండ్ ఆ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అనేది నాకు ఆ రోజే అర్థమైంది. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలాసార్లు ఎప్పుడు వెళ్ళలే, ఊరికి వెళ్ళాను. బట్ చిన్నప్పుడు వెళ్ళినా అనుకుంటా, గుర్తులేదు. బట్ పెద్దగా అయినాక ఇదే ఫస్ట్ టైం. అండ్ అంత ఎండలో పోయినా నాకు అసలుకి లెగ్స్ పెయిన్ కాలేదు, ఏది కాలేదు. సో నేను అనుకున్న కోరిక కూడా అయింది. సో అలా గైస్. అండ్ మీరు కూడా చూసేసేయండి ప్రతి ఒక్కరు ఈ బ్లాగ్ అయితే. చూడండి ఇక్కడ ఉంది చూడండి, ఈ ఆకు చూడండి, ఈ ఆకుతోటి బీడీలు తయారు చేస్తారంట. ఆకులు మా బాబాయ్ చూపిస్తుండే. యాక్చువల్గా మనకి తెలీదు, అక్కడున్న ఆకు ఇక్కడున్న ఆకు అవన్నీ ఆకులు చూపిస్తున్నాడు. ఇవన్నీ ఇంకా కింద కూడా ఉంది చూడు, అది కూడా దేవుడే అనమాట. అది 2 ఒకటే దేవుడు. బట్ మేము ఫస్ట్ పైకి వెళ్ళేసి తర్వాత కిందికి వచ్చాము. చూడండి నా ఫేస్ అయితే ఎండలో తిరిగేసి ఎలా అయిందో.